ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభప్రదమైనటువంటి నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియులైన వారందరికీ ప్రభు పేరిట శుభాలు. అలాగే మా ఖుదా ఈసా మసీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతూ వచ్చిన ఈ పరిచర్య గత కొద్ది కాలము నుండి బైబిల్ మరియు ఖురాన్ ఈ రెండు గ్రంథాలపై అనేకమైనటువంటి విషయాలను, సత్యసంగతులను, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావటం జరిగినది. ఈ కార్యక్రమంలో చాలామంది చూస్తూ తమ వాక్య సత్యాన్ని గుర్తించి చాలామంది వ్యక్తిగతంగా వారు ఫోన్ ద్వారా తెలియపరుస్తూ తమ అభినందనలను బట్టి నేను వారిని ప్రభు యొక్క నామం పేరిట వారందరికీ నా శుభాలను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి యొక్క దినకాలం ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తరువాత వచ్చిన వారు ప్రవక్త మహమ్మద్ గారు అని ముస్లిం సహోదరులు చెప్తారు. ఇది చరిత్ర ప్రకారం వాస్తవం. యేసు ప్రభు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తరువాత అనగా క్రీస్తు శకము 571లో మహమ్మద్ వారు మక్కా పట్టణంలో పుట్టి ఆయనకి 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించి 50 సంవత్సరాల ఆయన వయసులో ఖురాన్ గ్రంథం ఆయనకి కొంచెంగా ఆయన దగ్గరికి వాక్యం అవతరించబడుతూ వచ్చింది. 63వ సంవత్సరంలో ఆయన ఈ లోకాన్ని చాలించి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఆ తర్వాత ఇస్లాం మతం యొక్క వ్యాప్తి ప్రపంచ నలుమూలలకు ఖలీఫాలు అంటే ఆయన యొక్క అనుచరులు ప్రపంచ నలుమూలలకు వెళ్ళారు. మొట్టమొదట రోమ్ పట్టణంలో వారు ఇస్లాం మతాన్ని ప్రచురపరిచారు. అలాగే ఈజిప్టు, అలాగే వారు పుట్టి పెరిగినటువంటి మక్కా, ఆ తర్వాత మదీనా మొదలగు ప్రాంతాలన్నీ కూడా ఇస్లామును వారు విస్తరింపచేస్తూ వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించినటువంటిది కేవలం మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథం కొత్త నిబంధన 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను. పోతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యాల గురించి, తిరిగి ఆయన ఆగమనం రెండోసారి రాకడలో ఆయన రెండోసారి వచ్చేటప్పుడు సంఘం ఎత్తబడే విషయం కొరకు, అలాగే సంఘ క్షేమాభివృద్ధి కొరకు పత్రికలైతేనేమి, ప్రకటన గ్రంథం అయితేనేమి, ఈ విధంగా మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనగా 27 పుస్తకాలు యేసుక్రీస్తు యొక్క ప్రస్తావన మనకి కొత్త నిబంధనలు మనం చూస్తాం. పోతే మొహమ్మద్ ప్రవక్త గారి విషయానికి వస్తే ఖురాను గ్రంథము మొహమ్మద్ ప్రవక్త వారికి సాక్షాత్తు అల్లాయే స్వర్గము నుండి వారికి ఇచ్చారని, ఈ విషయంలో కూడా స్వయంగా అల్లా ఇచ్చారనేది ఒకటి. రెండవది ఏంటంటే ఆయన దగ్గరకు దూత వచ్చి చెప్పగా దూత చెప్పిన మాటలు ఆయన వినగా వాటిని తన అనుచరులకు చెప్పగా అనుచరులు వాటిని గ్రంథస్థం చేశారు అనేటువంటిది మరొక వాదన కూడా కలదు. అలాగే మొహమ్మద్ ప్రవక్త గారు వారికి అందించబడిన ఖురాన్ గ్రంథం మాత్రమే గాక ఇంకా అనేకమైనటువంటి గ్రంథాలు, వాటిని హదీసులు అంటారు. ఈ హదీసులు అనేవి దాదాపు లక్షల కొలది ఉన్నవి అని చెప్పి ప్రపంచ ముస్లింలు ఆ మాట చెప్తుంటారు. క్రైస్తులైన మీకు ఒక బైబిల్ మాత్రమే అయితే ముస్లింలైనటువంటి మాకు ఖురాన్ గ్రంథముతో పాటుగా ఇంకా అనేకమైన లక్షలాది హదీసులు వారు బ్రతుకున్నంత కాలం వారు బోధించిన ఎన్నో విషయాలు కలవు అని చెప్తారు. వాటిని ముస్లిం సహోదరులు కొంత ప్రామాణికంగా తీసుకొని ఒక ప్రక్క ఖురాన్ గ్రంథాన్ని వారు ఎంతైతే ప్రామాణికంగా తీసుకుంటూ వస్తారో అదే సమయంలో హదీసులను కూడా వారు కొంత ప్రామాణికంగా తీసుకొని వస్తారు. ఆ హదీసుల్లోని ఒక భాగమే ఇప్పుడు నా మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క మొహమ్మద్ వారు పలికినటువంటి మహితోక్తులు వాల్యూమ్ 1. ఇది వాల్యూమ్ 1 మొహమ్మద్ వారి యొక్క మహితోక్తులు. అయితే ముస్లిం సహోదరుల యొక్క వాదనలో ఒక గొప్ప వాదన ఏమిటంటే యేసుక్రీస్తు వారు శిలువపై చనిపోలేదు, మరణించను లేదు. ఆ శిలువ వేయటానికి ఆయనను తీసుకొచ్చే ఇంట్లోంచి ఆయన ఆకాశమునకు ఆయన ఎత్తుకోబడ్డారు, పైకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు అని అంటే 2వ ఆకాశము మీద ఉన్నారు. 2వ ఆకాశం మీద యేసువారు ఉన్నారు. అయితే మొహమ్మద్ వారు 7వ ఆకాశం వైపునకు ఆయన చేరుకోగలిగినారు. 7వ ఆకాశం మీద ఉన్నత స్థానంలో మొహమ్మద్ వారు ఉన్నారు. కేవలం 2వ ఆకాశం మీద మాత్రమే ఈసా ప్రవక్త యేసుక్రీస్తు వారు ఉన్నారు అనేది ముస్లింలు ఈ యొక్క హదీసుల్లోని మొహమ్మద్ గారు చెప్పినటువంటి బోధల్లోనూ లేక ఆయన అనుచరులు రాసిన గ్రంథాల్లో ఉన్న బోధలను తీసుకొని అనేక సందర్భాల్లో వీటిని ప్రామాణికంగా వారు తెలియపరచడం జరుగుతూ వస్తారు.
యేసుక్రీస్తు వారు రెండవ ఆకాశం మీద ఉన్నారని, ముహమ్మద్ వారైతే సాక్షాత్తు అల్లాహ్ ఉండేటువంటి ఏడవ ఆకాశం మీదకి ఆయన చేరుకున్నారని చెప్పేసి ఈ గ్రంథములో నుండి చాలా విషయాలు వారు బయట కొన్ని సందర్భాలు తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు ముహమ్మద్ గారి జీవితంలో వారు పలికినటువంటి మాటలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారి మహితోక్తులు, ప్రామాణిక హదీసుల యొక్క సంకలనము, అనగా వారు పలికినటువంటి మాటలు. ఇందులో ముహమ్మద్ గారు ఏడవ ఆకాశానికి చేరుకున్నారనేటువంటి విషయం గురించి ఇక్కడ రాయబడినది. దీనికి ముందు మన బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ముందు చదువుకొని తదుపరి మనం ఈ ఖురాన్ భాగంలోకి వెళదాం. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన తన రెండవ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పారు. అదేమిటంటే, క్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడినో నేనెరుగను, లేక శరీరం లేకే కొనిపోబడినో నేనెరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోకి కొనిపోబడి వచింపసఖ్యము కాని మాటలు అతడు వినెను. ఆ మాటలు మనుషుడు పలుకూడదు. అతడు శరీరంతో కొనిపోబడినో శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికి తెలియను. అట్టి వానిని గూర్చి అతిశయింతును అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. ఇక్కడ పౌలు భక్తుడు 3వ ఆకాశం అనేటువంటి ఒక చక్కటి ప్రస్తావన తీసుకురావటం జరిగింది. మొదట ఇక్కడ ఒక 2-3 విషయాలు మనం విని మనం ముందుకు వెళదాం. 14 సంవత్సరాల క్రితము నేను ఒక మనుషుల్ని ఎరుగుదును, అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతోనే కొనిపోబడ్డాడో లేక శరీరము లేకుండా కొనిపోబడ్డాడు అనేటువంటిది నేనైతే ఎరుగను, కానీ క్రీస్తు నందు ఒక మనుషుణ్ణి మాత్రం నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రితము అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని వ్రాయబడింది. వినండి, 3వ ఆకాశం అంటే చాలా వరకు మనం కూడా చెప్పుకునే విషయం ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఇలాగా 1, 2, 3 ఇలాగ లైన్గా 7 ఆకాశాలు ఉన్నాయేమో. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం ఆకాశ మహా ఆకాశములు అన్న మాట కూడా మన బైబిల్ చూస్తాం. ద్వితీయోపదేశకాండంలో క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఆకాశ మహా ఆకాశములను రాయబడింది. తర్వాత కీర్తనలు అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన జ్ఞానమును గురించి ప్రచురపరుస్తున్నది అంటాడు. అలా ఇర్మియా గ్రంథం 17వ వచనంలో 10 అధ్యాయంలో మనం చూస్తే ఆయన తన మాట ఆకాశములను కలుగు చేసెను అని అంటాడు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మన బైబిల్లో 1-2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుని తదుపరి మనం వెళదాం. ఈ కొరింథీయులకు పౌలు రాసిన ఈ పత్రికలో ఉన్న భావాన్ని 2 రకాలుగా కూడా ఇక్కడ మనకు లేక కొందరు సేవకులు దానిని చక్కని రీతిలో విశ్లేషించడం జరుగుతుంది. 3వ ఆకాశము అనంటే 1, 2, 3 అని ఈ విధముగా కొందరు బోధించేవారు ఉన్నారు. ఇంకాస్త లోతుగా వెళితే గనుక మొదటి ఆకాశము, మొదటి భూమి, ఆనాటి ప్రపంచము జలప్రళయము చేత నశించిపోయెను అని పేతురుపత్రికలో వ్రాయబడింది. అయితే ఇప్పుడున్నటువంటి ఆకాశము, భూమి అగ్ని చేత నశించటానికి సిద్ధంగా ఉంది అని అంటాడు రెండో మాట. మూడవది ఏంటంటే, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూచితిని అంటాడు. అయితే ఇక్కడ 14 సంవత్సరాల క్రితం నేను ఒక మనుషుడిని నేను ఎరుగుదును అన్న మాట ఎంత, ఈ మనుషుడు ఎవరు అనంటే కొందరు వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, 1 స్వయంగా పౌలే తన గురించి తాను చెప్తున్నారు అనేది 1. రెండవది లేదు ఈ వ్యక్తి ఎవరో కాదు, యోహాను భక్తుడు పద్మాసు ద్వీపములో ఉండి ప్రకటన గ్రంథమును రాసినటువంటి వ్యక్తి అని. మరికొంతమంది ఏమంటారంటే, లేదు, యేసు ప్రభు వారితో పాటు సిలువ వేయబడినటువంటి దొంగల్లో ఒక దొంగ, నేడు నీవు నాతో కూడా పరదేశికి నీవు వచ్చేదావు అని ప్రభు చెప్పారు కదా, కాబట్టి ఒక మనుషుడు 3వ ఆకాశమును కొనిపోబడి పరదేశంలోకి అతడు వెళ్ళెను అన్న మాట ఇక్కడ ఉండటాన్ని బట్టి ఆ మనుషుడు ఎవరో కాదు, యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన దొంగల్లో ఒక దొంగ, అతడే పరదేశంలోకి వెళ్ళిపోయి ప్రభుతో పాటు చేరుకున్నాడు. ప్రభు చెప్పాడు, నేడు నీవు నాతో పాటు పరదేశకు వస్తావు అన్నాడు. కాబట్టి అతడు పరదేశంలోకి వెళ్ళి మనుషులు పలకకూడని వినకూడని అనేకమైన మాటలు అతడు విన్నాడు అని ఉన్నది. కాబట్టి బహుశా ఈ మనుషుడు సాక్షాత్తు యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన దొంగలో ఒక దొంగ అనేటువంటిది కలదు.
రెండవది ఏంటంటే లేదు లేదు ఆ మాట పౌలే తన గురించి తానే చెప్పుకుంటున్నాడు అనేటువంటిది ఒకటి కలదు. రెండు. మూడవది ఏంటంటే లేదు అది సాక్షాత్తు యేసు శిష్యుడైనటువంటి యోహానుకు దేవుడిచ్చినటువంటి దర్శనము అని. అయితే మన వాస్తవానికి ఆలోచించడం ఏంటంటే కొనిపోబడును అని అనగా ఒక చోటు నుండి మరో చోటికి అరుదించో ప్రవేశం చేయబడుట. యేసు ప్రభు వారి విషయానికి వస్తే ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడిను. 40 రాత్రింబగలు అరణ్యములో ఆయన అన్నపానములు ఏమి తినక అచ్చట మృగముల మధ్య ఆయన అరణ్యములో ఒంటరిగా ఉన్నాడనేది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడిన. అలాగే ఫిలిప్పునకు ఆ యొక్క కందాకే కింద మంత్రిగా ఉండేటువంటి ఆ యొక్క నపుంసకునికి బాప్తిస్మ ఇచ్చే విషయంలో ఫిలిప్పు విషయంలో ఇలా ఉంటామట, అంతటా దేవుని ఆత్మ బలముగా ఫిలిప్పునకు కొనిపోబడిను. ఇలాగ మనం బైబిల్ గ్రంథములు చూస్తే ఈ కొనిపోబడిన పాత నిబంధనలు మనం చూస్తాం. ఏలియా ఆత్మ చేత అతడు కొనిపోబడిను. ఇలాగా కొనిపోబడం అనేటువంటి మాట కూడా బైబిల్ గ్రంథములు చాలా సందర్భాల్లో మనం చూస్తాం. అయితే ఇక్కడ మరి కాస్త లోతుగా మనం ఆలోచిస్తే 3వ ఆకాశమునకు ఒక మనుషుడు కొనిపోబడెను అనే మాటకు వస్తే పేతురు పత్రిక ప్రకారం మొదటి ఆకాశం మొదటి భూమి ఆనాడు జలప్రళయములో గతించిపోయాయి. ఇప్పుడున్న ఈ ఆకాశము ఈ భూమి, ప్రస్తుతం మనం ఉంటున్న ఈ ఆకాశం ఈ భూమి దేవుని ఉగ్రతకు తీర్పునకు సిద్ధంగా కావల్లో ఉంచబడినట్లుగా ఉంది. త్వరలో ఇవి కూడా నశించిపోతాయని పేతురు పత్రికలు రాయబడింది. తర్వాత అదే పేతురు పత్రికలు ఏమంటాడంటే అంతటా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నేను కలుగు చేసేదాను అంట. ఇదే మాట యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో కూడా మనం చూస్తే దేవుడు సాక్షాత్ చెప్తాడు ప్రవక్త యెషయా ద్వారా, అంతటా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను కలుగు చేసేదాను అన్నమాట. దీనిని బట్టి కొంతమంది బైబిల్ యొక్క పండితులు ఏమంటారంటే 3వ ఆకాశం అంటే ఇలా 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 అని కాదు, 3వ ఆకాశమునకు కొనిపోబడినంటే భవిష్యత్ కాలంలో రాబోయే క్రొత్త ప్రపంచం, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, అప్పటి కాలములో జరగబోయేటువంటి నీతి పాలన, సాక్షాత్తు ప్రభువే పరిపాలన చేసే అతి నీతి పాలన, ఆ కాలములో ఆ 3వ ఆకాశం ఆ 3వ భూమి క్రొత్త పట్టణం నూతనమైన యెరూషలేము మొదలగు అప్పటి సంగతులే ఈ 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని సాక్షాత్తు అర్థమని మరికొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే 3వ ఆకాశమునకు ఒక మనుషుడు కొనిపోబడటం నేను చూశానని పౌలు అన్నాడు. సరే, దీన్ని ఇలా పక్కన పెడదాం. ఇప్పుడు ముస్లింల వాదన ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు 2వ ఆకాశం వరకు మాత్రమే వెళ్ళి ఆగిపోయారు. మా ముహమ్మదు ప్రవక్త గారు అయితే సాక్షాత్తు 7వ ఆకాశమునకు ఆయన చేరుకుని సాక్షాత్తు అల్లా ఉన్న చోటికి ముహమ్మదు వారు వెళ్ళిపోయారు అని చాలా చోట్ల ముస్లిం సహోదరులు బల్లగుద్ది వారు ప్రసంగాలు చేస్తూ ఉంటుంటారు. అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వారు ఎలాగ 7వ ఆకాశమునకు చేరుకున్నారనే విషయం చూస్తే చాలా మరి కొంతవరకు మనం విశ్లేషించినప్పుడు కొంత హాస్యాస్పదంగా కూడా కనబడతాయి ఈ విషయాలు. మరి మాటలు ముస్లిం సహోదరులకు ఎంతవరకు అవి ప్రామాణికంగా వారు గ్రహించగలుగుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ మాటలు విన్నప్పుడు చాలా హాస్యాస్పదంగా కనబడతాయి. మొదటి నుండి నేను చదువుతా. మొదటి ఆకాశం మీద ఏ ప్రవక్త ఉంటాడు, 2వ ఆకాశం మీద ఏ ప్రవక్త ఉన్నారు, 3వ ఆకాశం 4, 5, 6, 7వ ఆకాశం వరకు వెళ్ళేసరికి ఆ చివరి ఆకాశంలో ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది ఈ గ్రంథములో చెప్పబడింది. మొదటిగా ముహమ్మదు వారు ఒక దినాన మక్కా పట్టణంలో 6 బయట ఆయన కూర్చున్నారు. తన శిష్యు బృందముతో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగా ఆయన శిష్యులు అడిగారు, అయ్యా మహాప్రవక్త, ఎప్పుడైనా మీకు దైవ దర్శనం కలిగిందా, దేవునితో స్వయంగా మీరు ఎప్పుడైనా మాట్లాడారా అని ఇలాగ ఆయన అనుచరులు మాట్లాడుతున్న సందర్భంలో ఆయన అంటారు, ఒక దినాన నేను ఇంట్లో పండుకొని ఉన్నాను, నా ఇంటి పైభాగము ఇంటి కప్పు పైభాగం బెజ్జము చేయబడి ఆ బెజ్జము ద్వారా లోపలకు జిబ్రాయిల్ అంటే గాబ్రియల్ అనేటువంటి దూత నా దగ్గరికి స్వయంగా దిగొచ్చారు. పడుకున్న వాడిని నన్ను లేపి నా కడుపును చీల్చి నా కడుపులో నుండి ఒక వస్తువు హృదయాన్ని బయటికి తీసి హృదయాన్ని శుభ్రంగా చేసి ఒక బంగారు పళ్ళెములో విశ్వాసము నీతి సత్యము అనే వాటిని ఒక బంగారు పళ్ళెం నిండా నింపి ఆ నింపబడిన ఆ బంగారు పళ్ళెములో ఉన్నవన్నీ తీసుకొచ్చి నా హృదయములో నింపి తిరిగి నా హృదయాన్ని యథాస్థానములో పెట్టి వారు శుభ్రం చేసేసి వెళ్ళిపోయారు. అలాగ శుభ్రం చేసేసిన తర్వాత ఆ జిబ్రయేలు దూత ఏం చేశారంటే నా చెయ్యి పట్టుకొని భూమికి మొదటి ఆకాశమునకు నన్ను తీసుకొని వెళ్ళారు అంట అడిగిన.
ఈ మాట స్వయంగా నేను చదువుతాను, ఇప్పుడు మీరు వినడానికి ప్రయత్నం చేయండి. చివరికి మేమిద్దరము భూమికి సమీపముగా ఉండు ఆకాశం దగ్గరకు చేరుకున్నాం. అక్కడ ఒక ద్వారపాలకుడు ఎవరు మీరు అని అడిగాడు. దానికి జిబ్రాయిల్ తాను జిబ్రాయేలును అని అన్నారు. మరి మీతో పాటు ఉన్న ఈ వ్యక్తి ఎవరు అని కూడా అడిగాడు. అందుకు ద్వారపాలకుడు ఈయన ముహమ్మదు సల్లల్లాహు వసల్లం అని అన్నారు. ఈయనను పిలవటం ఇక్కడకు జరిగిందా అని ద్వారపాలకుడు అడిగాడు. అందుకు జిబ్రాయిల్ అవును అని అన్నారు. అయితే రండి, స్వాగతం, మీ రాక శుభదాయకం అని అన్నారు ఆ ద్వారపాలకుడు. తర్వాత నేనును జిబ్రాయేలు కలిసి ప్రయాణం చేస్తూ ఆ మొదటి ఆకాశంలో హజ్రత్ ఆదం అలైహి వసల్లాం దగ్గరకు చేరుకున్నాం. అలా చేరుకొని ఆయనకు నేను సలాము చేశాను. ఆయన కూడా నన్ను స్వాగతిస్తూ, రా నాయనా, నీవు దైవ ప్రవక్తవు కూడా, నాకు కుమారుడు అని కూడా అన్నాడు. గమనించండి, ఇక్కడ మొదటి ఆకాశమునకు వారు వెళ్ళారట. మొదటి ఆకాశమునకు వెళ్ళిన తర్వాత అక్కడ ద్వారపాలకుడు ఉన్నాడట. ద్వారపాలకుడు మొదటి ఆకాశానికి ద్వారం దగ్గర ఉన్నాడట. ఈ గబ్రియల్ దూత అన్నారట, జిబ్రాయిల్ దూత ద్వారపాలకుడితో తలుపు తీయండి అన్నాడట. అప్పుడు ద్వారపాలకుడు అన్నట, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేర్లు ఏమిటి అన్నాడు. ఏమంటే మరి ద్వారపాలకుడు దేవునికి సంబంధించిన వ్యక్తే అయి ఉంటే జిబ్రాయేల్ అనేటువంటి దూత కూడా దేవుడికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడండి. ఇప్పుడు ఒక ఆఫీసులో పనిచేసినప్పుడు మెడలో వారు ఒక ఐడెంటిటీ ప్రూఫ్, ఒక కార్డు అంటూ వారికి ఉంటుంది. లోపలికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ చూస్తుంటాడు, ఓహో మెడలో ఇది ఉంది, ఇతను మా తాలూకా మనిషి, మా తాలూకా. 10 సార్లు అడగవలసిన అవసరం కూడా లేదు. ఇది భూ సంబంధమైన విషయం. మరి ఇక సాక్షాత్తు స్వర్గములో దేవుడితో అల్లాతో పాటు ఉన్నటువంటి దూతలలో ఒక దూత జిబ్రాయిల్ దూత కదా, అంటే గబ్రియల్ దూత కదా. గబ్రియల్ దూత భూలోకానికి వచ్చి ముహమ్మదు వారిని స్వర్గానికి తీసుకెళ్లే ప్రయత్నంలో, స్వర్గాన్ని చూపించే పనిలో జిబ్రాయిల్ దూత భూమి మీదకు వచ్చి ముహమ్మదు వారిని శుద్ధి చేసి వారిని ఆ యొక్క స్వర్గానికి తీసుకెళ్తున్నప్పుడు భూమికి సమీపమునున్న తొలి ఆకాశం అంటే మొదటి ఆకాశానికి మేము చేరుకున్నాం. అప్పుడు మాకు ద్వారపాలకుడు కనబడి మీరెవరు అని అడిగారు. అందుకు దూత నేను జిబ్రాయేలుని అని అన్నట. ఏమండి, జిబ్రాయేల్ అనే దూత ద్వారపాలకుడితో జిబ్రాయేలు నేను అని అంటేనే తప్ప ద్వారపాలకుడు తెలియదంటారా? దీనిని ఇంతకీ దైవ సంబంధమైన విషయాలు అనుకుందామా, లోక సంబంధమైన విషయాలు అనుకుందామా? వీటిని లోక సంబంధ విషయాలు అయితే నిజమే. ఒక ముఖ్యమంత్రి గారిని కలవటానికి ఒకవేళ లోపలికి వెళ్తే బయట సెక్యూరిటీ ఆపేస్తాడు. ఆపేసి మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ తాలూకు ఏంటి, లోపలికి మీరు వెళ్ళడానికి మీకు పర్మిషన్ ఉన్నదా, మీకు అవకాశం ఉన్నదా, ఉంటే మాకు చూపించండి, దాన్ని బట్టి లోపల మీరు వెళ్ళడానికి అవకాశం దొరుకుద్ది అంటారు. ఇది లోక సంబంధమైన విషయం. కానీ ఇక్కడ సాక్షాత్తు గబ్రియల్ అనే దూతే స్వర్గవాసుడు. గబ్రియల్ దూత అనేవాడే అల్లా దగ్గర నుండి బయలుదేరి వచ్చినటువంటి దూత. మరి అలాంటి గబ్రియల్ దూతనే ఒక ద్వారపాలకుడు సెక్యూరిటీగా ఉండే ఒక వ్యక్తి అడిగాడంట, మీరెవరు అన్నట. మీరు ఎవరు అనే అడిగే మాట అతడు అన్నాడు అంటే అసలు ద్వారపాలకుడు ఎలాంటి వాడని మనం గుర్తిద్దాం. సరే, అయిందేది అయింది. అప్పుడు జిబ్రాయిల్ దూత అన్నాడట, నేను గబ్రియల్ దూతని, జిబ్రాయిల్ దూతని అన్నాడట. ఓహో, మీరు జిబ్రాయిల్ దూత, మీతో పాటు వస్తున్న ఇతను ఎవరు అని అడిగారట. ఈయన ముహమ్మద్ ప్రవక్త, భూలోకం నుండి నేను తీసుకొస్తున్నాను అన్నారట. ఈయన ఇక్కడ రావటానికి ఈయనకి పర్మిషన్ ఉందా, అనుమతి ఉందా, ఎవరైనా వెళ్ళారా ఈయన దగ్గరికి తీసుకురాడని? అంటే నేనే వెళ్ళాను, నేనే తీసుకొస్తున్నాను అన్నట్టు. వెంటనే ద్వారపాలకుడు తలుపు తీసి అన్నట్ట, స్వాగతం సుస్వాగతం, మీ రాకతో ఈ స్థలం ఎంతో పుణ్యమైపోయింది, సంతోషం, మీరు రండి లోపల సంతోషించండి అని చెప్పి తలుపు తీశారట. అలా తలుపు తీయడంతో ఈ జిబ్రాయిల్ దూత ముహమ్మద్ వారు ఇద్దరు లోపలికి వెళ్ళడంతో అక్కడ ఒక మనుషుల్ని చూశారు. వీళ్ళు ఆ మనుషుడు అప్పుడప్పుడు కుడివైపు చూస్తున్నాడట, ఎడమవైపు చూస్తున్నాడట, కుడివైపు చూస్తున్నాడట, ఎడమవైపుకి చూస్తున్నాడట. కుడివైపు చూస్తున్నప్పుడు ఆయన ముఖంలో నవ్వు కనబడుతుందట ఆ మనుషుడిది. ఎడమవైపు చూస్తున్నప్పుడు దుఃఖపడుతూ కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నట్టు కనబడుతుందట. మరలా కొంత సమయం తర్వాత మరలా కుడివైపు చూసుకొని ఆ కన్నీళ్లు పోయి మరలా నవ్వుతూ ఆనందంతో చూస్తున్నాడట. మరలా కొద్ది సమయం అయిపోయిన తర్వాత మరలా ఎడమవైపుకి ఇలా చూస్తూ ఏడవటం మొదలెట్టారట. ఇప్పుడు ముహమ్మద్ వారు జిబ్రాయిల్ దూతను అడిగారట, ఎవరా మనిషి, ఎందుకు అలాగ కుడివైపుకి ఎడమవైపుకి అలా చూస్తున్నాడు? ఆయన కుడివైపు చూసినప్పుడల్లా సంతోషంగా నవ్వుతున్నాడు, ఎడవైపు చూసినప్పుడల్లా ఎందుకు అలా బాధపడుతూ ఏడుస్తున్నాడు అని అడిగాడట. అప్పుడు దూత అన్నట్టు, ఈయన ఎవరో కాదు, సర్వ మానవ జాతికి మూల పురుషుడు హజ్రత్ ఆదం నబీ అల్లా, మొట్టమొదటి తొలి మానవుడు ఈయనే. ఇతను నుండే
మానవ జాతి ప్రజలందరూ పుట్టుకొచ్చారు. ఆయనకు కుడివైపు ఉన్న వారందరూ స్వర్గంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎడమవైపు ఉన్న వారందరూ నరకానికి ప్రవేశిస్తున్నారు. తనలో నుండి బయలుదేరి పుట్టిన మానవ జాతి కొందరు నరకానికి పోవటం ఆయన తట్టుకోలేక ఎడమవైపు ఉన్న నరకవాసులు నరకానికి వెళ్ళిపోయే వారిని ఎడమవైపు చూస్తూ కన్నీటితో ఆయన దుఃఖపడి ఏడుస్తూ ఉంటున్నారు. కుడివైపు చూస్తున్నప్పుడల్లా కుడివైపు ఉన్న వారు అందరూ అల్లా దగ్గరికి స్వర్గానికి వెళ్ళిపోతున్నవారు కాబట్టి వాళ్ళని చూసినప్పుడల్లా కూడా ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఎడవైపు చూస్తున్నప్పుడల్లా ఆయన ఏడుస్తున్నాడు. కుడివైపు చూస్తున్నప్పుడు సంతోషంగా నవ్వుతున్నారని చెప్పేసేసి అక్కడ ద్వారపాలకుడైతేనేమి లేక గబ్రియల్ దూత అయితేనేమి మొహమ్మద్ గారితో మొత్తం మీద అక్కడ చెప్పడం జరుగుద్ది. ఏమండి నిజంగా ఇక్కడ ఆదామునకు కుడివైపు ఆదామునకు ఎడవైపు ఉన్న ఈ సందర్భం చూస్తే మనకి ఏం గుర్తొస్తుందో తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనిస్తే 34 వచనముల నుండి యేసుప్రభువు వారు చెప్పారు. అక్కడ రాయబడి ఉంటుంది, అంతటా రాజు కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి అని చెప్పి అంతటా రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి ఆహ్వానించును. అంతటా ఎడమవైపు ఉన్న వారిని చూసి శపించబడిన వారులారా, ఇదిగో మీ కొరకు సాతానుడు కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండమును నరకమును మీరు స్వతంత్రించుకొనుడి అనంటూ అక్కడ అంటాడు, నేను ఆకలి గొంటిని మీరు నాకు ఆహారం పెట్టితిరి, నేను దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇచ్చిదిరి, కాబట్టి ఇదిగో మీకు స్వర్గము అన్నట్టుగా కుడివైపు ఉన్న వారందరూ కూడా పరలోకానికి వెళ్ళేవారు గాను, ఎడమవైపు ఉన్నటువంటి వారిని మేకలతోనూ కుడివైపు ఉన్న వారిని గొర్రెలతో పోల్చి చెప్పడం జరుగుతుంది యేసు ప్రభు. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తున్న కడపటి ఆదామైన యేసు ప్రభు వారికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని ఇక్కడ ముస్లిం సహోదరులు ఏం చేసేసారంటే ఈ గ్రంథంలో నేలమట్టితో తయారు చేయబడిన ఆదాముతో పోల్చేసుకున్నారు. ఈ మొహమ్మద్ వారు అడిగారు, ఎవరు ఆ మనుషుడు కుడివైపు చూస్తున్నప్పుడు ఏడుస్తున్నాడు నవ్వుతున్నాడు, ఎడవైపు చూస్తున్నప్పుడు ఏడుస్తున్నాడు అంటే అప్పుడు అక్కడ ఉన్నవారు చెప్పారు, ఈయన ఎవరో కాదు, తొలి మానవుడు ఆదాము, ఇతని నుండి మానవ జాతి పుట్టారు, కుడివైపు ఉన్నవారు స్వర్గానికి వెళ్ళేవారు, అందుకు కుడివైపు చూసినప్పుడు నవ్వుతున్నాడు, ఎడవైపు ఉన్నవారు నరకానికి వెళ్ళిపోతున్నారు, అందుకు ఎడవైపు చూస్తున్నప్పుడు బాధపడుతున్నారు అన్నాడు. అంతటా వెంటనే మొహమ్మద్ వారు ఆ ఆదాం అనేటువంటి మనుషుడికి అస్సలాము అలైకుం అని చెప్పి సలాం చేశారట. వెంటనే మొహమ్మద్ ఆ యొక్క ఆదాం ప్రవక్త ఆదాం గారు కూడా వాలేకుం అస్సలాం అని చెప్పేసి, రా నాయనా కుమార రత్నపుత్ర మహాప్రవక్త, నీ రాకతో ఈ స్థలం అంతా ధన్యమైపోయింది, రా కుమారా అని చెప్పేసి ఆ మొహమ్మద్ వారిని ఆ యొక్క ఆదాము గారు స్వాగతించటం జరుగుతుంది. అలాగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత వారు రెండవ ఆకాశానికి వెళ్ళిపోయారట అండి. ఈ జిబ్రాయిల్ దూత మరలా రెండవ ఆకాశం తీసుకెళ్తే రెండవ ఆకాశం మీద కూడా ఇదే వృత్తాంతం. మరలా ద్వారపాలకుడు అక్కడ ఒక రెండవ ఆకాశాన్ని ద్వారపాలకుడు ఉన్నాడు. ఆయన అంటాడు, మీరెవరు, మీ పేరేమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమంటే దూత అన్న సంగతి ద్వారపాలకులు తెలియదా ఏంటి? గబ్రియల్ దూత భూ సంబంధమైన వాడా, స్వర్గానికి పరలోకానికి సంబంధించిన వాడా? ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చి మరలా భూలోకం నుండి పరలోకానికి వెళ్తున్నప్పుడు మరి ద్వారపాలకుడు అడగవలసిన అవసరం ఏంటి? ఇంకా నాకు తెలియగడుతున్న స్వర్గానికి వెళ్ళి ఆ ఒక్క దారిని ఇంకా పలు రకాల దారులు ఏమైనా ఉన్నాయా? పోనీ జిబ్రాయిల్ అనే దూత వేరే దారిలోంచి వెళ్ళిపోయాడు, అందుకు ఈ ద్వారపాలకులకి ఆయన ఎవరో తెలియకపోయింది. నిజంగా ఇదే దారంట వెళ్ళి వస్తే కనుక ద్వారపాలకులు ఖచ్చితంగా తెలుసుకొని ఉండొచ్చు. బహుశా జిబ్రాయిల్ దూత వేరే దారంట భూలోకానికి వెళ్ళిపోయాడేమో, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఈ దారి గుండా వెళ్తున్నాడు కాబట్టి జిబ్రాయిల్ సంగతి వాడికి తెలియలేదు అని అనుకోవటానికి పరలోకానికి వెళ్ళటానికి ఏమైనా పలు రకాల దారులు ఏమైనా ఉన్నాయా? ఈ విషయానికి ముస్లిం సహోదరులు సమాధానం చెప్పాలి. పలు రకాల దారులు ఉన్నాయా? ఉన్నది ఒకే మార్గం, దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా భూలోకం నుండి పరలోకానికి వెళ్ళాలన్నా. మరి ఇప్పుడు రెండవ ఆకాశం మీదకి వెళ్తే రెండవ ఆకాశం మీద మరొక ద్వారపాలకుడు చూస్తూ అన్నట, మీరెవరు అన్నాడట దూతని. ఏమంటే ఆ మాత్రం తెలియదు దూత అన్న సంగతి. మీరెవరు అంటే వెంటనే జిబ్రాయిల్ అంటే, నేను స్వర్గంలో ఉండేటువంటి జిబ్రాయిల్ని అన్నట. మీతో వస్తున్న ఈయన ఎవరు అని అడిగారట. ఈయన పేరు మొహమ్మద్ భూలోకుల మహాప్రవక్త అన్నారట. మరి ఈయన్ని తీసుకురావాల్సిన అవసరం ఏమిటంటే, ఈయన తీసుకురమ్మని నాకు అనుమతి అయినది, నేను తీసుకొస్తున్నాను అన్నట. అప్పుడు అన్నారట, ఓహో మీ రాకతో ఈ స్థలం అంతా కూడా చాలా ధన్యమైంది, రండి అన్నప్పుడు ఆ యొక్క రెండవ ఆకాశం లోపల తలుపు తేడంతో వారు సాక్షాత్ రెండవ ఆకాశం లోపల ప్రవేశించారట. ఈ రెండవ ఆకాశం లోపలకు ప్రవేశించేసరికి అక్కడ వారికి కనబడిన వారు ఎవరంటే, చూడండి అక్కడ మళ్ళీ చదువుతాను, మేము రెండవ ఆకాశం చేరుకున్నాము, అక్కడ ద్వారపాలకుడు కూడా మీరు ఎవరు అని అడిగారు. దానికి హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం
తాను జిబ్రాయిల్ సమాధానం ఇచ్చారు. మరి మీతో పాటు వచ్చిన ఈ వ్యక్తి ఎవరు అని అడిగాడు. దానికి ద్వారపాలకుడు, ఈయన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం అని అన్నారు జిబ్రాయిల్. ఈయన పిలవటం జరిగిందా ఇక్కడికి అని అడిగాడు ద్వారపాలకుడు. అవును అన్నారు జిబ్రాయిల్ అలైహిస్సలాం. అయితే రండి, స్వాగతం, మీ రాక శుభదాయకం అన్నాడు ద్వారపాలకుడు. ఆ తర్వాత నేను హజరత్ ఈసా అలైహి వసల్లాం అలాగే హజరత్ యాహియాను మేము చూచితిమి అంటాడు. ఈసా అంటే యేసుక్రీస్తు వారు, యాహియా అంటే బాప్తిస్మి, యాహియా అంటే యోహాన్, బాప్తిస్మి ఇచ్చేటువంటి యోహాన్. ఈ రెండవ ఆకాశం మీద ఎవరు కనబడ్డారంటే, ఒకటి యేసుక్రీస్తు కనబడ్డారట, రెండవ ఆకాశం మీద యోహాన్ అనేటువంటి వ్యక్తి కూడా కనబడ్డారట. అప్పుడు వారిద్దరూ కూడా వారితో కాసేపు అస్సలాం అని చెప్పేసరికి వారిద్దరూ కూడా సలాం అని చెప్పేసి అన్నారట. వారు ఏమన్నారట, దగ్గరకు వెళ్ళాం. వారిద్దరు నన్ను సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగతం సోదరా, శుభం దైవ ప్రవక్త అని అన్నారు. ఈ విధంగా యేసుక్రీస్తు వారు యోహాన్ కూడా ఈ మొహమ్మద్ వారిని, రా సహోదర, స్వాగతం, మీ రాకతో ఈ స్థలము చాలా ధన్యమైపోయింది మహాప్రవక్త, మీరు రండి అని చెప్పేసేసి రెండవ ఆకాశం మీద ఉన్న యేసుక్రీస్తు వారు, యోహాను భక్తుడు, యోహాను ప్రవక్త కూడా మొహమ్మద్ వారిని స్వాగతించడం జరుగుతుంది. కాసేపు అక్కడ వారిద్దరు ముగ్గురు సంభాషణ చేసుకున్నారు. అంతటి మరలా దూత మొహమ్మద్ వారు చేపట్టుకొని ఇప్పుడు సరాసరి మూడవ ఆకాశానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ మూడవ ఆకాశంలో ఎవరిని చూశారో చూద్దాం. అక్కడి నుంచి మేము మూడవ ఆకాశం చేరుకున్నాం. అక్కడ ద్వారపాలకుడు కూడా మీరు ఎవరు అని అడిగాడు. దానికి హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం తాను జిబ్రాయిల్ అని సమాధానం ఇచ్చారు. మరి మీతో పాటు వచ్చిన ఈ వ్యక్తి ఎవరు అని అడిగాడు ద్వారపాలకుడు. ఆయన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం అని అన్నారు జిబ్రాయిల్. ఈయన్ని ఇక్కడికి పిలిపించటం జరిగిందా అని అడిగాడు ద్వారపాలకుడు. అవునన్నారు జిబ్రాయిల్ అలైహిస్సలాం. అయితే రండి, స్వాగతం, మీ రాక శుభదాయకం అన్నారు ద్వారపాలకుడు. ఆ తర్వాత నేను హజరత్ యూసఫ్ అలైహి వసల్లామును చేరుకొని ఆయనకు సలాం చేశాను. ఆయన నన్ను సోదరా సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగతం సోదరా, శుభదైవ ప్రవక్త అని అన్నారు. ఏమంటే ఇక్కడికి వెళ్ళేసరికట, ఈ మూడవ ఆకాశం మీదకి వెళ్ళేసరికి యోసేపును చూశారట ఈయన మొహమ్మద్ వారు. ఈ మూడవ ఆకాశం మీద హజరత్ యూసఫ్ అంటే యోసేపు అనమాట, ఆయన కలుసుకోగలిగారట. మూడవ ఆకాశం మీద యోసేపు ఉన్నాడట. గౌరవంగా పిలిచారట, స్వాగతం దైవ ప్రవక్త, మహాప్రవక్త, మీ రాక చాలా శుభదాయకం, మీరు రండి అన్నారట. ఏమంటే ఇక్కడ కూడా ఈ దూతను మూడవ ఆకాశం మీద కూడా ద్వారపాలకుడు ఇదే మాట ప్రశ్నించాడట, మీరెవరు అని. ఇటు మూడోసారి కూడా ఈ ద్వారపాలకుడు అడిగితే, ఏమంటే ఇప్పటికీ 2 ఆకాశాలు దాటుకుంటూ వచ్చారు కదా, ఆ మాత్రం తెలియదండి ద్వారపాలకుడికి? ఏదో స్వర్గానికి లేకపోతే ఆకాశంలో ఎక్కిపోవటం అనేది శరీరంతో మానవులు చేసే పనేమైనా అదైనా? ఏ మనుషుడు పడితే ఆ మనుషుడు శరీరంతో పైకి వెళ్ళిపోగలుగుతారు అంత ఈజీగా? మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, మీరెవరికి పుట్టారు, మీరు ఎవరి తాలూకు, ఇన్ని ఆరాలు అడగాలండి? అదేనా భూలోకమా? అది నిత్య జీవనం సంబంధించిన విలువైన స్థానం కదా. కాబట్టి ఇక్కడ మూడవ ద్వారపాలకుడు కూడా అడిగాడట, మీరెవరు అని. అప్పుడు దూత జిబ్రాయిల్ అన్నాడట, నా పేరు గాబ్రియల్ అంటారు, నేను దూతను. ఓహో, దూత మీరా, సరే ఏంటి మీ వెనకాతలు వస్తుంది, ఈ మనుషుడు ఎవరు అని అడిగాడు. ఈయన భూలోక మహాదైవ ప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త, ఈయనతోటి ఇంకా ఆఖరు ప్రపంచం, ఇంకా ప్రవక్తలు లేరు, ఈయన మహాప్రవక్త ఈయన తీసుకురావడం జరిగిందంటే ఇతన్ని ఇక్కడ ఆహ్వానించడం మీకు పిలుపు వచ్చిందా అని అడిగాడు. అవును, ఇతను తీసుకురామని మాకు ఆదేశం వచ్చింది, అందుకు తీసుకొచ్చేవాడు. అప్పుడు ద్వారపాలకుడు తలుపు తీసేసరిగట ఆ లోపల మూడవ ఆకాశం మీద కూర్చున్న వ్యక్తి ఎవరంటే యోసేపుని చూశారట. యోసేపుని చూడడంతో, యోసేపు, రా సహోదర, మహాదైవ ప్రవక్త, నీ రాకతో ఈ స్థలము ధన్యమైపోయిందని యోసేపు మొహమ్మద్ వారితో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత అచ్చటి నుండి వారు మరలా బయలుదేరి అంతటా మేము 4వ ఆకాశమునకు చేరుకున్నాం. అక్కడ కూడా ద్వారపాలకుడు ఎవరు మీరు అని అడిగాడు. దానికి జిబ్రాయిల్ అలైహిస్సలాం తాను జిబ్రాయిల్ని అని చెప్పాడు. మరి మీతో ఉన్న ఈ వ్యక్తి ఎవరు అని ప్రశ్నించాడు ద్వారపాలకుడు. అందుకు దైవ ప్రవక్త ముహమ్మదు అని చెప్పారు జిబ్రాయిల్ అలైహిస్సలాం. అయితే ఆ దూతను పంపి ఈయన్ని పిలిపించటం జరిగిందా అని అడిగాడు ద్వారపాలకుడు. అవును అని సమాధానం ఇచ్చారు జిబ్రాయిల్ అలైహిస్సలాం. అయితే రండి, స్వాగతం, మీ రాక శుభదాయకం అన్నాడు ద్వారపాలకుడు. ఆ తర్వాత నేను హజరత్ ఇద్రీస్ అలీహి వసలాం దగ్గరకు చేరుకొని ఆయనకు సలాం చేశాను. ఆయన కూడా నన్ను సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగతం సోదరా, శుభం దైవ ప్రవక్త అని అన్నారు ఇద్రీస్. మరి ఇద్రీస్ ఎవరో, ఈ దైవ ప్రవక్త ఎవరో మనకి పాత నిబంధన కొత్త నిబంధనలు మనకి ఎక్కడైతే చరిత్రలో అయితే మనకు కనబడదు. మనకున్న 66 పుస్తకాల ప్రామాణిక గ్రంథాలలో
ఇద్రీస్ అనేటువంటి వ్యక్తిని మనం ఎక్కడ కూడా మన చరిత్ర మనం చూడలేదు. సరే, మొత్తం మీద ఈయన కూడా కలుసుకున్నారంటే ఈ 4వ ఆకాశం మీద ఇద్రీస్ అనేటువంటి ఈ ప్రవక్తను కలుసుకున్నారు. తర్వాత అచ్చటి నుండి మేము 5వ ఆకాశమునకు చేరుకున్నాం. ఈ 5వ ఆకాశంలో చేరుకుని అక్కడ ద్వారపాలకుడు కూడా ఎవరు మీరు అని అడిగాడు. దానికి జిబ్రాయిల్ తాను జిబ్రాయిల్ నుంచి సమాధానం ఇచ్చారు. మరి మీతో ఉన్న ఈ వ్యక్తి ఎవరు అని ప్రశ్నించాడు ద్వారపాలకుడు. ఈయన దైవ ప్రవక్త ముహమ్మద్ అని అన్నారు జిబ్రాయిల్ అలైహిస్సలాం. అందుకు దూతను పంపి ఈయనను పిలిపించడం జరిగిందా అని అడిగాడు ద్వారపాలకుడు. అవును అని అన్నారు జిబ్రాయిల్ అలైహిస్సలాం. అయితే రండి, స్వాగతం, మీ రాక శుభదాయకం అన్నాడు ద్వారపాలకుడు. ఆ తర్వాత నేను హజరత్ హారోనును అలైహి వసల్లాం దగ్గరకు చేరాం. ఆయనకు నేను సలాం చేశాను. అప్పుడు ఆయన నన్ను సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగతం సోదర, శుభదైవ ప్రవక్త అని అన్నారు. ఏమంటే ఇక్కడ 5వ ఆకాశం మీద ఎవరున్నారంటే అహరోను అంటే మోషే సహోదరుడైనటువంటి అహరోను అనేటువంటి ప్రవక్తను 5వ ఆకాశం మీద కలుసుకున్నారట. ఈ 5వ ఆకాశం మీదకి వెళ్ళినప్పుడు కూడా ద్వారపాలకుడు అదే మాట అన్నాడట. ఎవరు మీరు, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని. అప్పుడు అన్నారట, నా పేరు జిబ్రాయేలు, నేను భూలోకం నుండి ముహమ్మద్ వారిని తీసుకురావటం జరిగిందంటే ఈయన తీసుకురావాలని మీకు ఆదేశం వచ్చిందంటే అవును అన్నాడట. సరే రండి అని చెప్పేసి తలుపు తీసేసరికి లోపల 5వ ఆకాశం మీద ఎవరిని చూశారంటే అహరోను అనేటువంటి ప్రవక్త గారిని చూశారట. అప్పుడు ఈయన సలాం అని చెప్పేసి ఈయన ఎవరు అని అంటే అప్పుడు చెప్పారట ఈయన అహరోను మోషే సహోదరుడు అని చెప్పేసరికి దగ్గరికి వెళ్ళేసరికి ఇద్దరు కూడా సంతోషంగా మాట్లాడుకోవటం జరిగింది. ఆయన అన్నట, దైవ ప్రవక్త, నీ రాకతో ఈ స్థలం అంతా శుభదాయకంగా మారిపోయింది అన్నారట. ఇప్పుడు 5వ ఆకాశము నుండి మరలా దూత చేపట్టుకొని అక్కడ నుండి మేము 6వ ఆకాశమునకు చేరుకున్నాం. అక్కడ కూడా ఇలాంటి ప్రశ్నోత్తరాలు జరిగాయి. మీరు ఎవరు అని అడిగారు. జవాబు జిబ్రాయేలు ప్రశ్నించారు. మరి మీతో ఉన్న ఈ వ్యక్తి ఎవరు? జవాబు దైవ ప్రవక్త ముహమ్మద్ అని ప్రశ్న. ఈయన పిలిపించడం జరిగిందా? జవాబు అవును అని. అయితే రండి, స్వాగతం, మీ రాక శుభదాయకం అన్నారు ద్వారపాలకుడు. తర్వాత నేను హజరత్ మూసా అలైహి వసల్లాం దగ్గరకు చేరుకుని ఆయనకు సలాము చేశాం. ఆయన నన్ను సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగతం సోదరా, శుభదైవ ప్రవక్త అని అన్నారు. అక్కడి నుంచి కదిలి నేను ముందుకు నడుస్తూ ఉంటుంటే హజరత్ మూసా అలైహి సలాం దుఃఖించటం జరిగింది. మోషే ప్రవక్త అంట దుఃఖించటం మొదలుపెట్టారు. నేను వెనక్కి తిరిగి మీరెందుకు దుఃఖిస్తున్నారు అని నేను మోషే ప్రవక్త గారిని అడిగాను. దీనికి సమాధానంగా ఆయన, దేవా, నా తరపున నీవు దైవ ప్రవక్తగా నియమించి పంపిన ఈ యువకుని నా అనుచర సమాజం కంటే అత్యధిక సంఖ్యలో స్వర్గ ప్రవేశం చేస్తూ ఉందే, ఇతనెంత అదృష్టవంతుడు అని అన్నారు. ఏమంటే ఇప్పుడు మోషే ప్రవక్త గారిని కలుసుకున్నారట. 6వ ఆకాశం మీద మోషే ప్రవక్త గారు ఉన్నారట. అక్కడ కూడా ద్వారపాలకుడు అడిగాడట, మీరెవరు, మీ పేరేమిటి? అప్పుడు కూడా గాబ్రియల్ అనే దేవదూత అన్నాడట, నా పేరు జిబ్రాయిల్ దూత అన్నాడట. మీ వెనకాతలో ఈయన ఎవరు అని అడిగారట. ముహమ్మద్ వారు అని. ఎందుకు వచ్చారు ఎక్కడికంటే భూలోకం నుండి తీసుకురమ్మని నాకు ఆజ్ఞ వచ్చింది అన్నట. సరే లోపలికి రండి చెప్పి అప్పుడు తలుపు తీసారట. తీరా తలుపు తీసరికి 6వ ఆకాశంలో ఎవరున్నారంటే మోషే ప్రవక్త గారిని కలుసుకున్నట. కలుసుకున్న తర్వాత ఇద్దరు కూడా కాసేపు సంతోషించారు. తిరిగి ఆయన బయలుదేరి 7వ ఆకాశానికి వెళుతున్న సందర్భంలో మోషే దుఃఖపడి ఆడటం మొదలెట్టాడట. ఏడుస్తుంటా ఎందుకైనా అలా ఏడుస్తున్నాడని చెప్పేసి మళ్ళీ మోషే గారి దగ్గరికి వెనక్కి తిరిగి వచ్చాడట ముహమ్మద్ వారు. ఎందుకు ఇలా ఏడుస్తున్నారు, కారణం ఏంటంటే అప్పుడు ఆయన అన్నాడట, ఏమనంటే నా అనుచర సమాజం కంటే నీ అనుచరుల సమాజాన్ని అల్లా గొప్పగా చేసి నా అనుచర సమాజం కంటే కూడా ఎక్కువగాను ముందుగాను స్వర్గ ప్రవేశము నీ అనుచర సమాజానికే అంటే ముస్లింలైనటువంటి నిన్ను విశ్వసించిన నీ ప్రజలకే స్వర్గం ముందుగా ఇస్తున్నాడు అల్లా. యూదులైనటువంటి వారు నా అనుచర సమాజం అంటే నేను ఎప్పుడో పుట్టాను, క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితమో నన్ను వెంబడించిన ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకు నీకంటే తర్వాత నాకు స్వర్గ ప్రవేశం నాకు దొరుకుతుంది. అయితే నాకంటే ముందుగా నీకు నీతో పాటు ఉన్న ముస్లింలైన నీ అనుచర వర్గానికే స్వర్గం దొరుకుతున్నది. రెండోది, నాకంటే నువ్వు ఎంతో గొప్ప యోగ్యుడవు, నీ అంత అదృష్టవంతుడైన మహాప్రవక్త ప్రపంచములో పుట్టలేదు అని చెప్పేసట మోషే ప్రవక్త గారు ముహమ్మద్ ప్రవక్త గారిని గొప్పగా అభినందించేశారట. అలాగా అభినందించిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ 7వ ఆకాశానికి చేరుకున్నాడండి.
ఏడవ ఆకాశం చేరుకునేసరికి అక్కడ ఎవరున్నారంటే ఇబ్రాహీం, అబ్రహాం అనేటువంటి ప్రవక్త. అచ్చటి నుండి మేము ఏడవ ఆకాశానికి చేరుకున్నాం. అక్కడ కూడా ఇలాంటి ప్రశ్నోత్తరాలే సాగాయి. ప్రశ్న, ఎవరు మీరు? సమాధానం, జిబ్రాయిల్. ప్రశ్న, మీతో పాటు వచ్చినవే ఈ వ్యక్తి ఎవరు? సమాధానం, దైవ ప్రవక్త ముహమ్మదు. ప్రశ్న, దూతను పంపించడం జరిగిందా పిలిపించటానికి? ఇతను. అందుకు సమాధానం, అవును. అయితే రండి, స్వాగతం, మీ రాక శుభదాయకం అని స్వాగతం పలికబడింది. ఇక్కడ నేను హజరత్ ఇబ్రాహీం అలైహి వస్సలాంను కలుసుకున్నాం. ఆయనకు సలాం చేశాను. అప్పుడు ఆయన నన్ను సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగతం కుమారా, శుభదైవ ప్రవక్త అని అన్నారు. ఏమండి, ఇక్కడ ఏడవ ఆకాశం మీద ఎవరిని కలుసుకున్నారు ఈయనంటే ఇబ్రాహీం అంటే అబ్రాహం అనేటువంటి దైవ ప్రవక్తను కలుసుకున్నారట. మొదటి ఆకాశం ఆదాం, రెండవ ఆకాశం యేసు, యోహాను, మూడవ ఆకాశం యోసేపు, నాలుగవ ఆకాశం ఇద్రీస్, ఐదవ ఆకాశం అహరోను, ఆరవ ఆకాశం మోషే, ఏడవ ఆకాశం మీద అబ్రహాం ప్రవక్తను కలుసుకున్నారట అండి. ఈ అబ్రహాం ప్రవక్త అన్నారట, రా నా కుమార, స్వాగతం బాబు, మహాదైవ ప్రవక్త, నీ కొరకు మేము ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాము అనేసి అన్నారట. అప్పుడు ఈయన అక్కడి నుండి బయలుదేరి వెళుతున్న సందర్భంలో ఏం జరిగిందంటే మొదట మోషే గారు చెప్పారట. ఏమనంటే, నువ్వు స్వర్గానికి వెళ్ళిన తర్వాత అల్లా నీతో ఏం చెప్తాడో ఆ విషయాలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా నాతో చెప్పవా అన్నారట మోషే ప్రవక్త గారు. అప్పుడు సరే, వచ్చినప్పుడు రిటర్న్లో ఆయన ఏం చెప్పారనేది ఖచ్చితంగా మీకు చెప్తానయ్యా అన్నారట మోషే ప్రవక్తతో. ఇప్పుడు ఏడో ఆకాశము దాటుకొని ఇప్పుడు సరాసరి స్వర్గములోకి ప్రవేశించేసి అల్లా సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయారట ముహమ్మదు వారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత అన్నారట, ఓ దైవ ప్రవక్త, మరి నీ రాకతో శుభదాయకము, చాలా సంతోషం, మిమ్మల్ని పిలిపించటం మాకు చాలా ఆనందదాయకమైంది. అయితే నేను చెప్పబోయే విషయం ఏంటంటే, నీ అనుసర సమాజాన్ని భూలోకములో ఉన్న సకల ప్రవక్తలను విశ్వసించిన అనుచర సమాజము కంటే, అంటే యేసుక్రీస్తును ఫాలోవర్స్, యేసుక్రీస్తును ఫాలో అయినటువంటి శిష్యులు విశ్వాస సమాజం కంటేను, మోషేను వెంబడించిన ఆయన శిష్యులు ఆయన సమాజం కంటేనో, అలాగే యోసేపు కాలములో ఉన్న ఆయన సమాజం కంటే కూడాను నీ సమాజాన్ని, నీ శిష్యులని వీళ్ళందరికంటే ఉన్నత స్థానంలో నేను పెట్టబోతున్నాను. అయితే నీ అనుసర సమాజానికి తిరిగి నువ్వు భూలోకానికి వెళ్ళి నువ్వు చెప్పవలసిన విషయం ఏమిటంటే, దినమునకు 50 మారులు వారిని నమాజు చేయమని చెప్పు అన్నాడట అండి. ఈరోజు ప్రపంచం ముస్లింలు రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు. ఒక రోజంతట్లో 5 పూటలు నమాజ్ చేస్తారు. అల్లా అన్నారట, 50 పూటలు 50 పర్యాయములు ఒక రోజు వచ్చి 50 సార్లు నమాజు చేయమని చెప్పు, నీ అనుచర సమాజానికి స్వర్గములో నా ఉన్నత స్థానం ఇస్తున్నాను అన్నాడు. అందుకు ఆయన సంతోషించి తిరిగి రిటర్న్ ప్రయాణం వస్తూ మోషే చెప్పారు కదా, తిరిగి వచ్చినప్పుడు అల్లా మీకు ఏం చెప్పారు కాస్త నా చెవిలో చెప్పండి అని అన్నారు కదా. రిటర్న్ వచ్చినప్పుడు మోషే గారిని కలుసుకున్నారట. మోషే గారు అడిగారట, ఇంతకీ ఏమైంది, పైన ఏమేమి మాట్లాడుకున్నారో అల్లా మీరు చెప్పండి, అక్కడికి వెళ్ళే అంత ధన్యత నాకు లేదు, మీకే అవకాశం వచ్చింది కనుక అల్లా మీతో ఏం చెప్పాడో సార్ మాకు చెప్పరా అన్నట్టు. అప్పుడు ముహమ్మద్ వారు అన్నారట, ఏమని, నా అనుసర సమాజ వర్గానికి దినమునకు 50 మార్లు సిజ్దా నమాజు చేయమని చెప్పారు మాకు అన్నట. అవునా అని అంటూ మోషే గారు అన్నారట, ఒక విషయం ఆగండి, రోజుకి 50 సార్లు అంటే నీ శిష్యు బృందం చేయడం చాలా కష్టతరమో, వారు ఎంత మాత్రం కూడా చేయలేరు. చూడండి, తరువాత నాకు నా అనుసర సమాజానికి 50 నమాజులు అనుసరించాలని విధించారు. ఈ ఆజ్ఞ తీసుకొని నేను తిరిగి వస్తూ ఉంటుంటే దారిలో హజరత్ మూసా అలైహి వస్సలాం నన్ను పరిస్థితి ఏమిటి అని నన్ను అడిగారు. రోజు 50 నమాజులు విధిగా చేయాలని నిర్ణయం జరిగింది అని చెప్పాను. నేను అప్పుడు హజరత్ మూసా అలైహి వస్సలాం ఇలా అన్నారు, నాకు మనుషుల స్థితిగతులను గురించి మీకంటే ఎక్కువ తెలుసు. నేను ఇశ్రాయేల్ సంతతి ప్రజలను బాగుగా పరీక్షించి చూశాను. మీ అనుచర సమాజం ఇంతటి భారాన్ని మోయజాలరు. మీరు తిరిగి మీ ప్రభు దగ్గరకు తిరిగి వెళ్ళి కొన్ని నమాజులు తగ్గించమని విన్నవించుకోండి. ఈ మాటలు విని తిరిగి నేను దేవుని సన్నిధానానికి వెళ్ళి వినయముతో విన్నవించుకున్నాను. అప్పుడు దేవుడు నా విన్నపం విని 40 నమాజులకు తగ్గించారు. చూడండి, ఆయనట
40 నమాజులు తగ్గించారట. ఆయన తగ్గించే విధానం కూడా ఎలా ఉంటుంది అని అంటే చాలా విచిత్రంగా ఉంటుందట. తర్వాత దేవుడిని అనుసర సమాజానికి రోజుకు 50 నమాజులు విధించారు. నేను దీన్ని తీసుకొని తిరిగి వస్తుంటే మార్గంలో హజరత్ మూసా అలైహిస్సలాం, దేవుడు మీకు అనుసర సమాజానికి ఏ పని నిర్ణయించారు అని అడిగాడు. నేను 50 నమాజులు విధించాడని చెప్పాను. అప్పుడు ఆయన, మీ అనుసర సమాజం అన్ని నమాజులు చేయజాలరు, మీ ప్రభు దగ్గరకు వెళ్ళిన నమాజు సంఖ్య తగ్గించమని వినిపించుకోండి అని అన్నారు. ఈ విధముగా మూసా అలైహిస్సలాము నన్ను వెనక్కి తిరిగి పంపించారు. నేను ఈ విషయమే వినిపించుకున్నాను. దేవుడు కొన్ని నమాజులు తగ్గించాడు. తిరిగి నేను మరలా మూసా అలైహిస్సలాం దగ్గరికి వచ్చాను. దేవుడు కొన్ని నమాజులు తగ్గించాడు అని తెలిపాను. మరోసారి మీ ప్రభు దగ్గరికి వెళ్ళండి, అనుసర సమాజం అన్ని నమాజులు కూడా చేయజాలరు అన్నారు మోషే. దాంతో నేను దేవుని దగ్గరకు మళ్ళీ వెళ్ళి విన్నపించుకున్నాను. దేవుడు మరికొన్ని నమాజులు తగ్గించాడు. మరలా మోషే గారి దగ్గరకు వచ్చాను. మరలా వెళ్ళమని చెప్పారు. మరలా వెళ్ళేసరికి మరికొన్ని నమాజులను తగ్గించారు. ఏమంటే ఇలాగా 50 నమాజుల నుండి చివరికట రోజుకి 5 నమాజుల దగ్గరకు మొహమ్మద్ వారు వెళ్ళి తగ్గించుకుంటూ వచ్చారట. నా ప్రజలు రోజుకి 50 సార్లు అంటే చేయలేరయ్యా, కుదరదు, ఎంతైనా నువ్వు తగ్గించవలసిందే. రోజుకి 10 పాటలు మానుకొని 50 సార్లు మీకు నమాజ్ చేయడం అంటే మాటలా? వాళ్ళు ఎప్పుడు కష్టపడతారు, ఎప్పుడు ఒక ముద్ద తింటారు, ఎప్పుడు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు? ఇక రోజంతట్లో 50 సార్లు మీకు నమాజ్ చేయడం అంటే మాటలా? అది జరిగే పని కాదు. ఏదైనా మీరు కొంచెం తగ్గించుకుంటే మంచిది అని చెప్పి ఈ మోషే గారు మొహమ్మద్ వారితో చెప్తే మొహమ్మద్ వారు వెళ్ళి మరలా ప్రజల పక్షంగా రికమెండేషన్ చేసి చెప్పాడట. అప్పుడు అల్లా అన్నారట, తల నేలకంట ఉంచుకున్నావు కదా, తల పైకెత్తు, ఏం అడగటానికి నా దగ్గరకు వచ్చావు అన్నట. అయ్యా, మీరు 50 నమాజులు అన్నారు, నా ప్రజలు అంత చేయలేరు, ఏదైనా కాస్త తగ్గిస్తే తక్కువ నమాజులు చేస్తారంటే అయితే పంచి 40 నమాజులు చేసుకోమని చెప్పు అన్నారట. మళ్ళా రిటర్న్ వస్తుంటే మళ్ళా మోషే అడిగారట, ఎన్ని నమాజులు చేయమని చెప్పారంటే 40 అన్నాడు. 40 కూడా చేయలేరయ్యా నీ ప్రజలు, 40 నమాజులు అంటే మాట్లాడుకుంటున్నావా? వెళ్ళి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగు తగ్గించు అన్నట్టు. మళ్ళీ వెళితే అల్లా అన్నట్టు మళ్ళీ వచ్చేవి నాయన అంటే, అయ్యా మరి 40 నమాజులు అంటే చేయలేరు కదా, కొద్దిగా తగ్గించండి అన్నట్టు. సరే అయితే పంచి 30 చేశాను నేను, రోజుకి 30 నమాజులు చేసుకోమని చెప్పింది. మళ్ళీ వస్తుంటే మళ్ళీ మోషే అడిగారట, ఎన్ని తగ్గించారంటే ఈసారి 30కి అన్నారట. 30 కూడా చేయలేరని చెప్పు, ఎక్కడ చేస్తారు 30 నమాజులు అంటే మాట్లాడుకుంటున్నావా? వాళ్ళు ఎప్పుడు కష్టపడతారు, ఎప్పుడు నిద్రపోతారు, వెళ్ళి మళ్ళీ అల్లాతో చెప్పి వెళ్ళి నమాజులు మా వాళ్ళు చేయలేరని చెప్పు, ఏం పర్లేదు అన్నట్టు. మళ్ళీ వెళితే అన్నాడట, ఏం మళ్ళీ వచ్చేవేంటే, అయ్యా 30 నమాజులు చేయలేరు మా వాళ్ళు అన్నట్టు. అయితే పంచాయి ఒక 20 నమాజులు చేయమని చెప్పు రోజుకి అన్నట. మరలా వస్తే మళ్ళీ మోషే అని అడిగారట, ఏంటంటే 20 నమాజులు కూడా ఎక్కడ చేస్తారయ్యా ప్రజలు, చేయలేరని చెప్పి వెళ్ళి అల్లాతో చెప్పానట. మళ్ళీ వెళితే 10 నమాజులు అన్నారట. మళ్ళీ మోషే దగ్గరికి వస్తే 10 నమాజులు చేయమని చెప్పారట. 10 నమాజులు కూడా ఎక్కడ చేస్తారు, చేయలేరని చెప్పంటే ఇప్పుడు మళ్ళీ స్వర్గానికి వెళితే చివరికి అల్లా అన్నట్ట, ఇక లాభం లేదు, 5 నమాజులు నేను ఖండితంగా చెప్తున్నాను, దినమునకు 5 పర్యాయములు ఖచ్చితంగా చేయవలసిందే అన్నట. అప్పుడు దానికి శిరస వంచి మరలా రిటర్న్ వస్తా మోషే దగ్గరికి వచ్చేసరికి మోషే గారు అడిగారట, ఈసారి ఎన్ని నమాజులు తగ్గించారంటే 50కి 45 తగ్గించి 5 నమాజులు రోజంతట్లో చేయమన్నారు అని అన్నప్పుడట. అప్పుడు మోషే గారు అంటే, ఇది మంచి పద్ధతే, ఇప్పుడు అల్లా బాగా చెప్పాడు, ఇదివరకు లాగైతే ఇంతకు ముందు అయితే 50 నమాజులు అంటే మాటలేంటి, చేయటం చాలా కష్టతరం, బాగానే జరిగింది, రోజుకు 5 పూటలు భూలోకంలో ఉన్న మానవ జాతికి 5 పూటలు నమాజ్ చేయమని చెప్పు, దైవ ప్రవక్త ఉన్నపాటును వెళ్ళి వారు మాకంటే ముందుగా స్వర్గంలోకి నీ భక్తులే ప్రవేశిస్తారని మోషే ప్రవక్త గారు మొహమ్మద్ వారితో చెప్పడంతో అప్పుడు మొహమ్మద్ వారు తిరిగి భూలోకానికి రావటం జరుగుతుంది. ఏమంటే ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూస్తే 50, 40, 30, 20 ఆఖరికి 5 తగ్గించడం చూసారండి. ఈ సందర్భం మనకి ఆదికాండము 18వ అధ్యాయము అబ్రహాము దేవుడి విషయం మనకు కనబడతాది. సోదోమ గోమోర పట్టణాన్ని నేను నాశనం చేయబోతూ ఉన్నాను అని అన్నప్పుడు అంతటి అబ్రహాము దేవునికి సమీపించి దుమ్ము ధూళి వంటి వాడను తెగించి నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను, దేవా ఆ పట్టణములో 40 మంది ఉంటే నువ్వు రక్షించవా అంటాడు. సరే 50 మందే కాదు 40 మంది ఉన్నా సరే నేను రక్షిస్తాను అంటాడు. మరలా దగ్గరికి వెళ్ళి, అయ్యా దుమ్ము ధూళి వంటి వాడిని అడుగుతున్నాను, ఆ పట్టణములో 30 మంది ఉంటే రక్షించవా అంటే 30 మంది ఉన్నా సరే నేను రక్షిస్తాను అంటాడు. మరలా తెగించి ఆ పట్టణములో 25 మంది, 20 మంది, ఆఖరికి 15 మంది, చివరికి 10 మంది దగ్గరికి వచ్చేసరికి దేవుడు అంటాడు, చాలా అబ్రహామా, ఆ పట్టణములో నీతిమంతులు 10 మంది ఉన్నా
ఆ పట్టణమును కాపాడుదును. కానీ అక్కడ 10 మంది కూడా నాకు నీతిమంతులు ఉన్నట్టు నాకు కనబడతా లేదు. కాబట్టి ఆ పట్టణం మీదకి అగ్ని గంధకములు నేను సొదొమ గొమొర్రా పట్టణం మీదకి రప్పించబోతున్నాను అన్నప్పుడు అబ్రహాం మౌనముగా తన గుడారమునకు వెళ్ళిపోయాను. ఆ దినమే ఆకాశము నుండి అగ్ని గంధకాల తర్వాత సొదొమ పట్టణంత నాశనం అవటం కారణం. ఏమండి, ఇక్కడ అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణం విషయములో నాశనం చేస్తానని దేవుడు అన్నప్పుడు, దేవుడు ఆ పట్టణములో 50 మంది, అబ్రహాం అంటాడు ఆ పట్టణంలో 50 మంది, 40 మంది, 30 మంది, 25 మంది, 20 మంది ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడవా, రక్షించవా అన్న సందర్భం ఏదైతే ఉన్నదో ఇక్కడ అదే మాట ఏమండి, ఇప్పుడు ప్రజలు దేవుని వారా లేక ప్రజలు మొహమ్మద్ వారా? నా ప్రజలు అంత చేయలేరు, నా ప్రజలకు అంత శక్తి లేదు, నువ్వు చేసేమంటే అలా చేసేస్తారు నా ప్రజలకు తినక్కర్లేదా, నా ప్రజలు ఇంకా నిద్రపోవక్కర్లేదా, నా ప్రజలు కష్టపడక్కర్లేదా, రోజుకి 50 సార్లు నీకు నమాజ్ చేయమంటే ఎక్కడ చేస్తారయ్యా మా వాళ్ళు అని ఈ మాట మొహమ్మద్ వారు అల్లాతో అనటానికి అసలు ప్రజలను పుట్టించింది మొహమ్మద్ వారా లేక అల్లా వారా? ప్రజల మీద బాధ్యత ఎవరికి ఉంది? దేవుడనే వాడుకుంటుందా? ఒక సామాన్యమైన మానవ మాత్రుడికి ఉంటుందా ప్రజల మీద బాధ్యత? ఎవరి మీద హక్కులు ఉంటాయి? అంటే దేవుడికి తెలీదా వీళ్ళని నమాజులు చేయగలుగుతారో చేయలేరో, వీళ్ళంత బలహీనలో బలవంతులు, శక్తిహీనులు శక్తివంతులు అన్న సంగతి ఆ మాత్రం దేవుడికి తెలీదా? రోజుకి 50 నమాజులు చేయవలసిందే అన్నాడట. ఈయన అన్నట్టు అంత కాదు తగ్గించుకో అంటే 40కి వచ్చాడట దేవుడు. ఆ తర్వాత 30కి వచ్చాడట, 20కి వచ్చాడట, 10కి వచ్చాడట, ఆఖరికి 5కి వచ్చి ఇక్కడతో లాస్ట్ రోజుకి 5 పూట కలిసి నమాజ్ చేయవలసింది అన్నప్పుడు ఇప్పుడు ఆ ముద్ర తీసుకొని స్వర్గము నుండి తిరిగి రిటర్న్ అయిన ప్రయాణం చేసుకుంటూ వచ్చి భూలోకంలో ఉన్న మొహమ్మద్ వారి ఫాలోవర్స్ అంటే ఆయన అనుసరించేటువంటి బృందానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 5 నమాజులు చేయటానికి వారు అనుమతి ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దినమునకు 5 పూటలు తప్పనిసరిగా వారు నమాజు చేస్తుంటారు. ఏమంటే ఇప్పుడు ఈ సందర్భం అంతా చూస్తే కొంత హాస్యము, కొంత నవ్వుగా కూడా కనబడతాది. అదేంటంటే ద్వారపాలకుడికి అమాత్రం జిబ్రాయిల్ దూత తెలియదండి. ఇతడు దూత, స్వర్గవాసుడు, ఇతడు స్వర్గం నుండి బయలుదేరాడు ఇతడు అన్న సంగతి ఆ మాత్రం కూడా తెలియదంటారండి. అడుగుతున్నాడు, మీరెవరు, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చేసారు ఇక్కడికి అంటే, నేను స్వర్గంకి వస్తున్నాను, నా పేరు జిబ్రాయిల్ దూత అంటే, ఓహో జిబ్రాయిలా, సరే రండి, ఏంటి మీ వెనకాల ఈ మనుషుడు ఎవరు అడిగాడట ద్వారపాలకుడు. ఏమంటే ఒకడు అడిగాడంటే బాగుంది, రెండోవాడు అదే మాట, మూడోవాడు అదే మాట, చివరికి 7గురు కూడా అదే మాట అన్నారంటే ఏమంటే వాడిని ఏ విధంగా ద్వారపాలకులు అందాము? ప్రభు చెప్తాడు, ద్వారమును నేనే, గొర్రెలకు పోవున్నట్లు ద్వారపాలకుడు తలుపు తీయును అంటాడు. అంటే ప్రభు చెప్పినటువంటి మాటల్లో చాలా విలువైన అర్థాలు మనకు కనబడతాయి బైబిల్ ప్రకారం. ఇక్కడ చూస్తుంటే ఈ మాటలు కొంత హాస్యాస్పదంగా మనకి కనబడుతుంది. ఇప్పుడు ప్రజలను పాలించేది అల్లాయా లేక మొహమ్మదా? ప్రజల పట్ల పూర్తిగా హక్కులు బాధ్యతలు దేవుడు అనేవాడికి ఉంటాయా, మొహమ్మద్ ప్రవక్త గారికి ఉన్నాయా? నా ప్రజలంతా నమాజ్ చేయలేరు, నువ్వు తగ్గించుకుంటే నా ప్రజలు చేస్తారు తప్ప, నువ్వు మొండికేసి 50 మంది రోజుకి 50 సార్లు అంటే ఎలా చేస్తారు నా ప్రజలు, చేయలేరు నమాజ్ అంటే. ఇప్పుడు అల్లాయే ఒక్కొక్క మెట్టు తగ్గి ఫైనల్గా రోజుకి 5 పూటలు నమాజ్ చేయమని చెప్పు మొహమ్మద్, నీ ప్రజల్ని వాళ్ళకి డైరెక్ట్నే స్వర్గం ఇచ్చేస్తాను అని చెప్పేశాడు. కాబట్టి ఈనాడు కూడా ప్రపంచం ముస్లింలు ఏమంటారంటే దినమునకు 5 మార్లు, ఎందుకంటే ఇస్లాం 5 పునాదుల మీద కట్టబడింది. నెంబర్ 1 లా ఇలాహా ఇల్లా ఇల్లాహు మొహమ్మద్ రసూలిల్లా, అనగా మొహమ్మదు అల్లా ప్రవక్త, అల్లా ఒక్కడే దేవుడు అని నమ్మటం ఒక పునాది. రెండవది గుషుల్ అనగా దేహ శుభ్రత. కనీసం మూత్రం విసర్జన చేసినప్పుడు చిన్న ఆకుతోనైనా పేపర్తోనైనా మట్టితోనైనా తన అంగాన్ని తుడుచుకోవాలి, అనగా దేహ శుభ్రత గుషుల్. నమాజ్ చేసినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని నమాజ్ చేయాలి, దీన్ని గుస్సుల్ అంటారు, అంటే శుభ్రత. మూడవది వచ్చేసరికి జకాత్ అంటే దానము మరియు ధర్మము చేయటం. నాలుగవది వచ్చేసరికి జీవితంలో ఒక్కసారైనా మక్కా యాత్ర చేయటం. ఐదవది వచ్చేసరికి దినమునకు 5 పూటలు నమాజు చేయటము. ఇది ఇస్లాంలో ప్రాముఖ్యమైన 5 పునాదుల మీద కట్టబడింది ఇస్లాం. ఇందులో 5వది ఏంటంటే రోజుకి 5 పూటలు తప్పనిసరిగా నమాజు చేయాలి. ఏమండి ఈరోజు ప్రపంచ ముస్లింలు ఖచ్చితంగా 5 పూటలు నమాజ్ చేస్తారండి? అందరూ చేయగలుగుతున్నారండి? రోజు వచ్చేసరికి కరెక్ట్గా అర్ధరాత్రి వేళ లేవాలి, రాత్రి వేళ లేవాలి, తెల్లవారుజాము సమయం ఖచ్చితంగా అందరూ చేయగలుగుతున్నారండి? అలా చేసిన వారికి స్వర్గములో నా స్థానం ఇస్తాను అని అన్నప్పుడు మోషే ప్రవక్త అన్నాడట, నా అనుసర సమాజం వర్గం కంటే
నీ అనుచర సమాజ వర్గానికే అల్లా ముందుగా స్వర్గం ఇస్తున్నాడని మోషే ఏడ్చి బాధపడ్డాడట. కాబట్టి ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు చాలా విడ్డూరంగా, చాలా హాస్యాస్పదంగా, కొంత ఆశ్చర్యంగా కలిగించే విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. మొదటి ఆకాశానికి వెళ్ళడం ఏంటి, అక్కడ ఆదాం కూర్చోడం ఏంటి, రెండవ ఆకాశానికి వెళ్ళడం ఏంటి, అక్కడ యేసు కూర్చోడం ఏంటి, మూడో ఆకాశానికి వెళ్ళడం ఏంటి, యోసేపు ఉండడం ఏంటి, నాలుగో ఆకాశానికి వెళ్ళడం ఏంటి, అక్కడ ఇద్రీస్ అనే ప్రవక్త ఉండడం ఏంటి, ఐదో ఆకాశానికి వెళ్ళడం ఏంటి, అక్కడ అహరోను ప్రవక్త ఉండడం ఏంటి, ఆరవ ఆకాశానికి వెళ్ళడం ఏంటి, అక్కడ మోషే ప్రవక్త కూర్చోడం ఏంటి, ఏడవ ఆకాశానికి వెళ్ళడం ఏంటి, అక్కడ ఇబ్రాహీం ప్రవక్త కూర్చోడం ఏంటి, ఏడవ ఆకాశం దాటుకొని అల్లా ఉన్న స్థలంలోకి వెళితే అప్పుడు అల్లా అన్నాడట, రా బిడ్డ వచ్చావు కదా, భూలోకంలో ఉన్న నీ ప్రజలకే స్వర్గాన్ని ముందుగా నేను ఇవ్వబోతూ ఉన్నాను, కాబట్టి రోజుకి 50 సార్లు నమాజ్ చేయమని చెప్పు సరిపోద్దంటే, లేదని తగ్గిస్తే ఇప్పుడు అల్లాయే ఒక మెట్టు దిగి తగ్గించుకొని, సరే రోజుకి 5 పూటలు నమాజ్ చేయమని చెప్తే నీ అనుసర వర్గ సమాజానికి నేను తప్పనిసరిగా స్వర్గం ఇచ్చేస్తానని చెప్పేసి అల్లా మాట ఇచ్చారు అని చెప్పేసి ఈ యొక్క మహితోక్తులు మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క మహితోక్తుల్లో రాయబడినది. ప్రియులారా, బైబిల్ ప్రకారం మనం చూస్తే యేసు ప్రభు వారు రెండవ ఆకాశం మీద కాదు గాక, మూడో ఆకాశం మీద కాదు గాక, ఆయన ఉన్నది ఎక్కడంటే సాక్షాత్ దేవదూతల మధ్య, పరలోకములు కెరూబుల మధ్య, విమల శరాపుల మధ్య ఆయన దేవదేవుడుగా నిత్యము నిరంతరము స్తుతించబడుతూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాంటిది కేవలము రెండవ ఆకాశం మీద కూర్చున్నాడు ఈయన యోహాను. ఆయన దాటుకొని మూడో ఆకాశం మీదకి వెళ్ళాము, అక్కడ యోసేపును కలుసుకున్నాం. ఇలాగా యేసుక్రీస్తు వారిని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ, అనగా బైబిల్ గ్రంథములను దైవ ప్రవక్తలందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడటం. ఇప్పుడు మొహమ్మద్ వారు పైన పరలోకానికి ఏడో ఆకాశంకి వెళ్ళిపోవటానికి ఈ మిగతా ప్రవక్తలలో కంటే వీళ్ళు ఏ గొప్పతనం టాలెంట్స్ ఉన్నాయి, మిగతా ప్రవక్తలలో కంటే వీరు ఏమాత్రం ఏ విషయంలో గొప్పవారుగా తీర్చబడ్డారు పోనీనా అనంటే, ఇంతకు ముందు చెప్పబడిన ఈ ప్రవక్తల స్థానంలో ఏ ఒక్క స్థానం కూడా లేదు మొహమ్మద్ వారికి. ప్రియులారా, కాబట్టి మొహమ్మద్ వారు వీళ్ళందరినీ దాటుకొని సాక్షాత్ అల్లా దగ్గరికి వెళ్ళిపోయి రికమెండేషన్ చేసి నా ప్రజలకే స్వర్గాన్ని ప్రసాదించంటే, మరి మిగతా వారిని విశ్వసించిన వారందరూ ఏమైపోవాలి? ఇప్పుడు యోహాను శిష్యులు ఉన్నారు భూలోకములో, ఆ తర్వాత యోహాను శిష్యులందరూ కూడా యేసునందు విశ్వసించి బాప్తిజం పొందిరి. అది వరకు యోహాను బోధలను విశ్వసించిన ఈ యోహాను శిష్యు బృందం అంతా కూడా యోహాను మరణించిన తర్వాత యేసుక్రీస్తు అడుగుజాడల్లో వారిని నడవటం జరిగింది. అలాగే మోషేను అనుసరించే ఆనాటి యూదులు కూడా యేసుక్రీస్తు యొక్క బాటలో నడుస్తూ యేసుక్రీస్తు యొక్క మార్గంలో ఆ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, అపోస్తుడైన పౌలుకి మరి ఎంతో చక్కని ఉపదేశాలు నేర్పించినటువంటి ఆనాటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరంటే మోషే శిష్యు బృందమే. గమానియేలే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరంటే ధర్మశాస్త్రాన్ని మోషేను గురువుగా పెట్టుకొని అనుసరించిన వీరే. చివరికి వీళ్ళు కూడా ఎవరి మార్గంలోకి వచ్చారు? యేసుక్రీస్తు వారి యొక్క బోధనలు విశ్వసించటం జరిగింది. మరి ఇప్పుడు యేసుక్రీస్తును విశ్వసించినటువంటి వారికి స్వర్గం నిత్యజీవం దొరుకుతుందని నమ్మాలా, లేక కేవలం మొహమ్మద్ ప్రవక్తను విశ్వసించే వారికే స్వర్గం దొరికేస్తే 5 పూట నమాజ్ చేస్తే సరిపోద్దంటే ఎలా సరిపోతుంది? మరి బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు పాప క్షమాపణ ఒప్పుకోలు కావాలంటాడు. ఇస్లాం ప్రకారం అయితే పాపం ఒప్పుకోలతో పని లేదు. నేను పాపిని ప్రభువా, నేను చేసిన పాపాన్ని క్షమించు ప్రభువా అని అడగవలసిన అవసరం లేదు. అల్లా ఒక్కడే దేవుడని నమ్ముతున్నాను, మొహమ్మద్ ఆయన పంపిన ప్రవక్తను విశ్వసిస్తాను అంటే చాలట, వాడు స్వర్గం దొరికేస్తాడట. ఏమంటే దేవుడు పైన కూర్చున్న దేవుడైన అమాయకుడా అంత తేలిగ్గా ఇచ్చేయటానికి నిత్యజీవం అనేది ప్రియులారా పాప క్షమాపణ మీద ఆధారపడింది, పరిశుద్ధత మీద ఆధారపడింది, యథార్థత మీద ఆధారపడింది, భూలోకంలో ఉన్న వ్యక్తి యొక్క నీతి క్రియల మీద ఆధారపడింది పరలోక పట్టణం అనేది. భూమి మీద జీవించే తన జీవిత విధానాన్ని బట్టి వాడి పరలోకమా నిత్య నరకం అనేది నిర్ణయించబడి ఉంటాడు ప్రియులారా. కేవలం 5 పూటలు నమాజ్ చేసి మొహమ్మదీ దైవ ప్రవక్త అన్నంత మాత్రాన వారికి స్వర్గం దొరికేస్తుందంటే ఇక పాపక్షమాపణ ఒప్పుకోవాల్సిన అవసరం ఏంది? పశ్చాత్తాపడవలసిన అవసరం కూడా లేదు కదా భూలోకంలో. అంటే మనిషి ఎలాగైనా జీవించవచ్చు, ఎటు పడితే అటు పోవచ్చు, ఎలా పడితే అలా జీవించవచ్చు, శరీరం కోరికలు ఎన్నైనా తీర్చుకోవచ్చు. చివరికి వచ్చేసరికి మొహమ్మదే దైవ ప్రవక్త అంటే చాలట స్వర్గం దొరికేద్దంటే నిజంగా ఈ మాటలు వింటుంటే నవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఈనాడు ప్రపంచం ముస్లింలు ఇదే బాణిని, ఇదే విశ్వాసాన్ని విశ్వసిస్తూ ఇదే నిత్య జీవము ఇలా ఉంటే సరిపోద్దని అనుకుని చాలా అమాయకపు స్థితిలో ఉంటున్నారు ప్రపంచం ముస్లింలు. కాబట్టి మనం వారి కొరకు ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. కాబట్టి ముస్లిం సహోదరులైన వారికి మరలా తెలియపరుస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న పరిశుద్ధతతో పోల్చుకుంటే
మొహమ్మదు వారిలో ఉన్న పరిశుద్ధత ఏమాత్రమో, ఇది మనం ఒకసారి ఆలోచించాలి. యేసు ప్రభు వారిలో ఉన్న దైవత్వము, యేసు ప్రభు వారిలో ఉన్న అతి పరిశుద్ధతతో పోలిస్తే మొహమ్మదు వారిలో ఉండేటువంటి పరిశుద్ధత ఏమాత్రం, ఇది మనం ఒకసారి ఆలోచన చేయాలి. పోనీ మొహమ్మదు వారు యేసుక్రీస్తు వారి కంటే గొప్పవారు, యేసుక్రీస్తు వారి కంటే అతి పరిశుద్ధుడుగా జీవించారు అని అంటే కనుక నిజమే, సరాసరి 7వ ఆకాశమునకు వెళ్ళిపోయి సరాసరి దేవుడు ఉన్న లోకానికి చేరుకున్నాడనే మాట మనం నమ్మవచ్చు. యేసు ప్రభు 2వ ఆకాశం మీద ఉన్నారు, మొహమ్మదు వారు 7 ఆకాశాలు దాటుకొని పైకి వెళ్ళిపోయారు అని అనుకోవటానికి. కాబట్టి ఇలాంటి మాటలు చెప్పి దయచేసి ముస్లిం ఆత్మలు నరకానికి పోయేటువంటి విధంగా దుష్టుడు చాలా రకాలుగా బందీలు చేసి వాడి బాణాలు వేస్తూ చాలా వరకు నిత్య జీవం అనేటువంటిది దొరకకుండా వాడు ప్లాన్ చేశాడు ప్రియులారా. కాబట్టి ఈ విషయంలో మనం వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారు కూడా సన్మార్గంలో నడవాలి. కాబట్టి బైబిల్ ప్రకారంగా మనం చూస్తే యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడంటే తండ్రి కుడి పార్శ్వం మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున పరలోకమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. అక్కడ నుండి అనగా తేమా నుండి మరలా ఆయన భూలోకానికి కుడి పార్శ్వము నుండి త్వరగా ఈయన భూలోకానికి యేసు ప్రభు వారు మరలా రానయ్యున్నాడు. ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామమున వంగి ప్రతి నాలిక ఆయన ప్రభువుని స్తుతించాలి. ఓకే, కాబట్టి ఇప్పటి వరకు ఈ మాటలు వింటున్న ప్రియులారా సత్యాన్ని గమనించండి. ప్రభు చిత్తమైతే మరొక అంశం మీద మరి ఇప్పుడు నరకంలో ఉన్న ఈ 7 ఆకాశాల మీద ఉన్న ప్రవక్తలందరూ అన్నారట, మనుషులను రక్షించుట మాకు చేత కాదు, మాకు చేత కాదు, మాకు చేత కాదు, మీకే అప్పగించబడిందని ఈ 7 ఆకాశాల మీద ఉన్న ప్రవక్తలు చెప్పారట మొహమ్మదు వారితో. కాబట్టి మొహమ్మదు వారిని విశ్వసిస్తేనే స్వర్గం దొరుకుతుంది, ఆఖరికి యేసుక్రీస్తుని అనుసరించిన స్వర్గం దొరకదు అనేటువంటి విషయాలు ఈ గ్రంథములు ఎంతవరకు వాస్తవాలు అనేటువంటిది మరొక భాగంలో మనం కలుసుకుందాం. ఓకే.